పార్ట్లకి ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా అది డిఫరెంట్గా మేనిఫెస్ట్ అవుతుంది. ఒక్క ఇయర్ పెయినే కాదు, వేరే వేరే సిమ్టమ్స్ అంటే వేరే వేరే ప్రాబ్లమ్స్తో కోరిలేట్ అయ్యి వస్తుంది. సో అన్ని ఇయర్ పెయిన్స్ ఒకటి కాదు. సో ఇప్పుడు నార్మల్గా చెప్పుకుంటే ఇది ఒక్కొక్కటిలా చెప్పుకుంటే ఫస్ట్ బయట ఉండే పార్ట్ ఏంటంటే చెవు. ఈ చెవి నుంచి కన్నబేరి మధ్యలో ఉండేది ఆటైటిస్ ఎక్స్టర్నా, అంటే బయట వరకు. ఈ ఆటైటిస్ బయట ఉన్న అంతా ఏవైనా ఇన్ఫెక్షన్ వచ్చినా, అంటే లైక్ ఈ చెవికి ఏవైనా ప్రాబ్లం వచ్చినా, కొంతమంది ఏంటంటే స్విమ్మింగ్కి వెళ్తారు. స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు ఆ క్లోరిన్ వాటర్ అయినా ఏవైనా డర్ట్ అయినా చెవులో పట్టేస్తూ ఉంటుంది, దానివల్ల నొప్పి వస్తుంది. అప్పుడు చెవు వాసిపోయి ఉంటుంది. ఇంకోటి తల మీద డాండ్రఫ్ ఉన్నప్పుడైనా, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏమొచ్చినా అది కూడా చెవు వాసిపోయి ఉంటుంది. సో ఈ ఆటైటిస్ ఎక్స్టర్నా అయినా లేకపోతే ఈ స్వెల్లింగ్ ఆఫ్ ద ఇయర్ అయినా ఇవి డిఫరెంట్గా మేనిఫెస్ట్ అవుతాయి. చాలా నొప్పి వస్తుంది, చాలా నైట్ టైం ఎస్పెషలీ నొప్పి వస్తూ ఉంటుంది.